దేవుణ్ణి, నకులుణ్ణి, అర్జునుణ్ణి, భీముణ్ణి వరుస క్రమంలో ఓడిపోయాడు. వ్యాస భారతంలో, సంస్కృత భారతంలో అలా ఒడ్డలేదు. సంస్కృత భారతంలో వ్యాసుల వారు రచన చేసిన భారతంలో మొట్టమొదట నకులుణ్ణి ఒడ్డాడు. నకులుణ్ణి ఓడిపోయిన తరువాత ఈ క్రమంలో వెళ్ళారు. సహదేవ, భీమ, అర్జున, భీముల్ని ఓడిపోయాడు. ఎందుకని సంస్కృత భారతంలో నకులుణ్ణి ఒడ్డవలసి వచ్చింది అంటే, తాను జూదం ఆడుతున్నాడు కాబట్టి పందెంలో తాను ఉన్నాడు, పందెం వేస్తూ. కుంతీదేవి యొక్క కొడుకుల్లో పెద్దవాడైనటువంటి తాను జూదమునందు ఉన్నాడు. ఇక మిగిలిన వాళ్ళల్లో నలుగురిలో ఒడ్డవలసి వచ్చినప్పుడు మాద్రి యొక్క పెద్ద కొడుకును ఒడ్డాడు. అక్కడ కూడా ధర్మాన్నే పాటించాడు. మాద్రి పెద్ద కొడుకుని ఒడ్డాడు. మాద్రి పెద్ద కొడుకుని ఓడిపోయిన తర్వాత మళ్ళీ క్రమంలో వెళ్ళాడు. ఎందుచేత అంటే లోకంలో ధర్మం ఏమిటి అంటే, ఏదైనా కోరిక అవతల వారిని తీర్చుకోమని అడిగినప్పుడు మొదటి అవకాశం చిన్నవాడికి ఇవ్వాలి. కష్టం భరించవలసి వచ్చినప్పుడు పెద్దవాడు ఎత్తుకోవాలి ముందు. అది ధర్మం. అంతేకాని పెద్దవాడు సుఖపడుతూ చిన్నవాడిని కష్టం అనుభవించమని చెప్పకూడదు. అందుకే మొట్టమొదట పెద్దవాడైనటువంటి నకులుణ్ణి పెట్టాడు. మాద్రీసుతుల్లో పెద్దవాడు నకులుణ్ణి నొడ్డాడు. ఆట ఆడేటప్పుడు కూడా ధర్మం తప్పడు ధర్మరాజు గారు. ఇదే అంది ద్రౌపదీదేవి, నా భర్త ధర్మరాజు గారు ఎప్పుడూ ధర్మం తప్పడంది. అందుకే అర్జునుడు అన్నాడు, ధర్మరాజే ధర్మం తప్పితే ఈ భూమి సంక్షుభితం అవుతుందన్నాడు. నకులుడు ఓడిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళను ఒడ్డాడు. కానీ బాగా మీరు గమనించాలి, ద్రౌపదీదేవిని ధర్మరాజు ఒడ్డలేదు. చాలామంది తెలియక మాట్లాడేటటువంటి అత్యంత అల్పమైన నీచమైన మాట, తన భార్యని జూదంలో ఓడిపోయాడని. ధర్మరాజు గారు ఒడ్డలేదు పాంచాలీదేవి. తమ్ముళ్ళనొడ్డాడు, తనని తాను ఒడ్డుకున్నాడు. ద్రౌపదీదేవిని ఒడ్డలేదు. అక్కడే శకుని ఓడిపోయాడు జూదంలో. ఎలా ఓడిపోయాడు అన్నది మీకు చూపిస్తాను తర్వాత. పాంచాలి జోలికి ధర్మజుడు వెళ్ళలేదు. తన భార్యని తాను ఒడ్డలేదు. కులసతి, కులకాంత, మహాపతివ్రత అటువంటి స్త్రీని జూదంలో ఒడ్డినవాడు ధర్మరాజు కాడు. ఆయన సోదరుల్ని ఓడిపోయాడు, తనని ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఇప్పుడు దాసులయ్యారు వాళ్ళు నలుగురు. దుర్యోధనుడికి దాసులు. దుర్యోధనుడి పనుపున ఆడుతున్నాడు కాబట్టి శకునికి దాసులు. ఎందుచేత అంటే ఒక అధికారి ఉన్నప్పుడు, ఒక యజమాని ఉన్నప్పుడు, యజమాని యొక్క ప్రతినిధి యజమానితో సమానమైన వాడే. లా ఆఫ్ కాంట్రాక్ట్స్లో ఒక విషయం ఉంటుంది, హీ హూ రిప్రజెంట్స్ ది ఓనర్ ఈజ్ హీ హిమ్సెల్ఫ్ యాక్టింగ్. అంటే ఎవరైతే ఒక ప్రతినిధి ద్వారా తన కార్యాన్ని నిర్వర్తించాలని కోరుకుంటాడో, హీ హూ యాక్ట్స్ త్రూ హిస్ రిప్రజెంటేటివ్ ఈజ్ హీ హిమ్సెల్ఫ్ యాక్టింగ్. తన యొక్క ప్రతినిధి ద్వారా ఎవడు పనిచేస్తున్నాడో వాడు తానే పనిచేసినట్టు ఆ పని. నేను నా ప్రతినిధి అండి ఈయన అన్నాను అనుకోండి, నా ప్రతినిధి సరిగా చేసినా చేయకపోయినా నాదే పూచి, నేనే ఉన్నట్లు అక్కడ. ఈయన నా ప్రతినిధి అన్న తర్వాత అతడు నాకు మారు రూపం అవుతాడు. కాబట్టి ఇప్పుడు ఆయన శకునికి కూడా వశవర్తి, శకునికి కూడా దాసుడైపోయాడు. ఎందుకని ఓడిపోయింది దుర్యోధనుడికి దాసుడయ్యాడు. ఇంత మహా గొప్ప పాండురాజు, ఇంత గొప్ప ధర్మరాజు, ఇంత గొప్ప సోదరులైనటువంటి భీమార్జున నకుల సహదేవులు 5 రాజసూయ మహాయాగం చేసిన వాళ్ళు, అన్ని కోట్ల రత్నాలు కప్పాలు పుచ్చుకున్న వాళ్ళు, 4 దిక్కులనున్న సామ్రాజ్యములను గెలిచినటువంటి వాళ్ళు, ధరణినంతటినీ పరిపాలించినటువంటి వాళ్ళు, మయసభ తమదిగా కలిగినటువంటి వాళ్ళు, ఖాండవనాన్ని దహించినటువంటి వాళ్ళు, ధర్మమూర్తులు, దేవతాంశలతో పుట్టినటువంటి వాళ్ళు చేతులు కట్టుకుని దుర్యోధనుడికి బానిసలై కూర్చున్నారు, దాసులై కూర్చుంటే శకుని అన్నాడు, ధర్మరాజా మర్చిపోయావా, నీ తమ్ముళ్ళను ఒడ్డావు, నిన్నొడ్డావు కాబట్టి మీ నలుగురు ఇప్పుడు మాకు దాసులయ్యారు. లేదనుకుంటావే, పందెం ఒట్టడానికి నీ దగ్గర ఏమీ లేదనుకుంటున్నావే, నీ దగ్గర ఇంకా ఉందొకటి, ఏమో అది ఒడ్డి మళ్ళీ గెలవగలవేమో ఆలోచించు. నీ దగ్గర ఉంది ఒక ఐశ్వర్యం, ఏమిటో తెలుసా ఐశ్వర్యం? ఇట్లేల నిన్నొట్టితదిపా నీకు ఒండు ధనము కలదు, నీకు ఇంకో ధనం ఉంది, ఏమిటో తెలుసా? మరిచితెట్లు. ఎలా మరిచిపోయావు? ధర్మరాజు కాదు మరిచిపోయింది, శకుని. ఎలాగో మీకు చూపిస్తా. మరిచితెట్లు, కమలాక్షి పాంచాలకన్య నీకు ధనము కాదేయనినా. పాంచాలకన్య ద్రౌపదీదేవి మీకు భార్య కదా, ఆవిడ ఉండిపోయిందిగా.
ఆవిడ మీకు ధనమేగా, మీ భార్యగా, మీ తమ్ముళ్ళెంతో మరి భార్య అంతేగా, ఆవిడొడ్డు అన్నాడు. ఇక్కడ వచ్చింది మహాభారతంలో. ధర్మరాజు తనంత తానొడ్డాడా, శకుని చెబితే ఒడ్డాడా? శకుని చెప్తే ఒడ్డుతాడు. ఇప్పుడు ఒడ్డి ఓడిపోతాడు, అది వేరు విషయం అనుకోండి. అలయక వెండియున్ కడగి అక్షరతుండగి ద్రౌపదిన్ మహోత్పల దళచారు నేత్ర కులభామ పణంబుగ చేసి యొడ్డి సౌబలు కలుచేత ఓటిపడి పాండుసుతుండుడియన్ ధనంబులగ్గలము నొడ్డలేమి గతగర్వమునన్ కడుదీన వక్తుడై. ఏ మహాతల్లి పాండవులకు ధర్మపత్నియో, ఏ ద్రౌపదీదేవి కులకాంతయో, ఏ ద్రౌపదీదేవి మహాపతివ్రతో, ఏ ద్రౌపదీదేవి యజ్ఞసేని అయి అగ్ని సంభవమై యజ్ఞ కుండములోంచి ఆవిర్భవించిందో, ఏ కులకాంత, ఏ ద్రౌపదీదేవి రాజసూయ మహాయాగం జరిగిన తర్వాత ధర్మరాజు గారి పక్కన నించుని కొన్ని వేల మంది బ్రాహ్మణులు మంత్రపురస్సరంగా పోచినటువంటి జలముల చేత అవబృధ స్నానాన్ని పొందిందో, అటువంటి తల్లిని ధర్మరాజు గారు శకుని చెప్పిన మాటల పనుపున ఒడ్డి ఓడిపోయాడు. ఇప్పుడు ఒకటి చెప్పండి, ధర్మరాజు గారు తనంత తాను ద్రౌపదీదేవిని ఒడ్డాడా, ధర్మరాజు గారు శకుని చెప్తే ఒడ్డాడా? ఏమిటండి నేనేదో చెప్పనట్టు మీరేం విన్నట్టు అలా చెప్తారు, అలా చూస్తారే? తనంత తాను ఒడ్డాడా, శకుని చెప్తే ఒడ్డాడా? శకుని చెబితేనే ఒడ్డాడు కదూ, తప్ప తనంత తాను ఒడ్డలేదు. తన భార్యని పందెంగా తాను పెట్టలేదు కదూ. ఇక్కడ వరకు చాలుగా సాక్ష్యం. దీని విషయం ఏమిటో తర్వాత మీకు చెప్తాను. కాబట్టి ఎప్పుడైతే ద్రౌపదీదేవిని కూడా ఓడిపోయాడో, సమస్త సామ్రాజ్యాన్ని ఓడిపోయాడో, తన నలుగురు తమ్ములతో దాసులై వీళ్ళందరూ అక్కడ నిలబడిపోయారో, అతనిని చూచి ద్రోణాచార్య కృప భీష్ముల విరళ స్వేదాంగులగుచు వృద్ధజనులను దారు నిశ్శబ్ద నిరంతర ముఖులైరి విదురుండు మొగము వాయనిడి తలవాంచి తన్నెరుగక దుఃఖితుండయ్యుండే తక్కినయా సదస్యులందరూ ప్రబల భాష్పాంబుధారాకులితాక్షులై అత్యుచ్ఛమై పయోధి పటురావాభమై సభాక్షోభమయ్యే దుశ్శాసనుండు కర్ణ సైంధవులను అధిక హర్ష వికసితాస్యంబులొప్ప ఒండురుల చూచి నగుచునుండినప్పుడు భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు ఒళ్ళంతా చెమటలు పట్టేసి తడిసిపోయారు, కంగారు పడిపోయి. ఏ ఉపద్రవం జరుగుతుందో, ధర్మరాజేమిటి నలుగురు తమ్ముళ్లతో దుర్యోధనుడికి దాసుడైపోయాడు. అయిపోయింది మహాభారతం అక్కడితో. ఎందుకని? ఎప్పుడైతే నలుగురు తమ్ముళ్లతో ధర్మరాజు గారు దాసుడయ్యాడో దుర్యోధనుడికి, అక్కడితో మహాభారత కథ పూర్తయిపోయింది. నిజానికి దుర్యోధనుడి కోరిక తీరిపోయింది. సమస్త సామ్రాజ్యం ఆయనది. ఇప్పుడు ధర్మరాజాదులు ఏం చెయ్యాలి? వెళ్ళి నా బట్టలు ఉతుకు అంటే బట్టలు ఉతకాలి, నా రథం రథం తుడవాలి, నా పెట్టి పట్టుకోవాలి తప్ప ఇక రాచమర్యాదలు లేవు. ఇక తాను ఇవ్వడు కాబట్టి సోదర మర్యాదలు లేవు. భృత్యులందరూ, సేవకులందరూ వెళ్ళి ఎక్కడ కూర్చుని అన్నం తింటారో అక్కడ కూర్చుని అన్నం తినాలి. దుర్యోధనుడు అలా నడిచి వెళ్ళిపోతుంటే తలలు వంగి నమస్కరించాలి. కాదనడానికి లేని పరిస్థితిలోకి పడిపోయారు, శాశ్వతంగా కోల్పోయారు. నిజానికి అవునా కాదా? అయిపోయింది మహాభారతం అక్కడతోటి. ఎక్కడ మహాభారతం బ్రతికిందంటే ధర్మరాజు గారి ధర్మమే బ్రతికించేసింది మళ్ళీ. కాబట్టి చెమటలు పట్టేసే. ఇంతేనా పాండవ తేజం? మహానుభావుడు పాండురాజు ఈ ధరావలయాన్నంతటినీ గెలిచాడు. అయ్యో అన్నగారే, కళ్ళు లేనివాడే, పాపం అలా ఉండిపోయాడే అని తీసుకొచ్చి మర్యాదా పురస్సరంగా సింహాసనం మీద కూర్చోపెట్టాడు తప్ప అంధుడైనటువంటి ధృతరాష్ట్రుడికి రాజ్యాధికారం లేనేలేదు. కాబట్టి పాండురాజు రాజ్యాధికారం, ధృతరాష్ట్రుడికి రాజ్యాధికారం రాదు అంధుడు కనుక. దుర్యోధనుడికి రాజ్యాధికారం రావాలి అంటే ఎప్పుడు వస్తుంది? ధృతరాష్ట్రుడికి కొడుకు పాండురాజు కన్నా ముందు పుడితే అప్పుడు పెద్దవాడు అవుతాడు, అప్పుడు దుర్యోధనుడికి రాజ్యాధికారం. కానీ ఎక్కడో అడవులకు వెళ్ళిపోయాడు శాపం కారణంగా. ఇంకా నేను రానని అరణ్యంలో ఉండిపోయినటువంటి పాండురాజు గారికి పుత్రుడు జన్మించరని సంతోషపడుతున్నటువంటి ధృతరాష్ట్రుడికి పిడుగులాంటి వార్త వచ్చింది. ఎందుకని? భార్యా సంగమం చేస్తే చచ్చిపోతాడు పాండురాజు, ఇక తమ్ముడికి కొడుకులు పుట్టరు, తన బిడ్డలకే రాజ్యం అనుకున్నాడు.
కానీ చిత్రం జరిగింది. కుంతీదేవి దేవతల యొక్క వరాలు గుర్తు చేసింది. ముగ్గురిని కోరుకో అన్నాడు. ధర్మరాజుని ప్రార్థించి యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహంతో పెద్ద కుమారుడైనటువంటి యుధిష్ఠిరుణ్ణి కంది. నా పెద్ద కొడుకు ధర్మమున్నవాడైతే అదే తన తమ్ములకు శ్రీరామరక్ష, అందుకని ధర్మమునందున్నవాడు నాకు పెద్ద కొడుకుగా కావాలి అని ఆదిపర్వంలో అడిగాడు. కాబట్టి ధర్మరాజు పెద్ద కొడుకుగా పుట్టాడు. ధర్మరాజు మిగిలిన పాండవులు పుట్టేశారని తెలుసుకున్నటువంటి ఇక్కడ గాంధారి తల్లడిల్లిపోయి నా భర్తకే కాదు నా బిడ్డలకి కూడా రాజ్యాధికారం లేదన్నమాట అన్న అసూయతో కడుపు బాదుకుంటే మాంసపు పిండం బయటికి వస్తే దాన్ని దాదులు నేతి కుండలలో పెట్టి దాస్తే 9 కొడుకులు పుట్టారు. కాబట్టి ముందు పాండురాజుకి కొడుకులు పుట్టేశారు. కాబట్టి ధృతరాష్ట్రుని యొక్క కుమారులైన దుర్యోధనాదులకు శాశ్వతంగా అధికారం లేదు. ఎప్పటికీ యథార్థములకు ధర్మరాజే ప్రభు. అటువంటి ధర్మరాజు అత్యంత తేలిగ్గా రాజ్యం ఇచ్చేశాడు. 10 నిమిషాల్లో ఇచ్చేశాడు. ఒక్కనాటికి ఎదిరించలేరు యుద్ధంలో. అటువంటి ధర్మరాజు యుద్ధంలో అన్నీ ఓడిపోవడం కాదు, ఓడిపోయి వెళ్ళిపోతే మళ్ళీ గెలవగలడు. దాసుడైపోయాడు. తాను కాదు, తమ్ముళ్ళు బతికిస్తారు. తన తమ్ముళ్ళని కూడా దాసుల్ని చేసేశాడు. చేసేసి నేను ద్రౌపదినన్న మాట మాత్రం అంటలేదు, మీరు గుర్తుపెట్టుకోండి. తన తమ్ముళ్ళని కూడా దాసుల్ని చేశాడు. చేసి రాజ్యాధికారం అంతా ధర్మరాజు చేతిలో తాంబూలం పెట్టినట్టు పెట్టేశాడు. తడిసిపోవు బట్టలు భీష్మాదులకు. ఇక పాండవులకు అభ్యున్నతి లేదు, దుర్యోధనుడే అభ్యున్నతి. ఇటువంటి అధర్మాత్ముడు, ఇటువంటి స్వార్థపరుడు, ఇటువంటి కుటిలుడు సింహాసనం మీద కూర్చుంటే నేను కన్న కలలు ఏమైపోతాయి? ఎక్కడ నిలబడుతుంది ధర్మం? దీనికోసమా నేను ఇంత కష్టపడి ప్రతిజ్ఞ చేసి సమస్త భోగములను పరిత్యజించి ఈ వంశాన్ని పెంచి పెద్ద చేసింది ఇలా చూడ్డానిక? పాండురాజు కొడుకులు చేతులు కట్టుకుని దాసులై వాళ్ళ యొక్క పరాక్రమాన్ని ప్రకటించడానికి వీలు లేని స్థితిని ధర్మరాజే కల్పించుకున్నాడని చూడ్డానిక? ఇంత విలువిద్య నేర్పినటువంటి ద్రోణుడు ప్రపంచంలో నా శిష్యుడు అర్జునుడి కన్నా గొప్పవాడు లేడని అనిపించుకోవాలని పొంగిపోయినటువంటి ద్రోణాచార్యుల వారు ఎప్పుడూ ధనస్సు బాణం పెట్టుకోకుండా అట్నుంచి కొండలు బిందెలు పట్టుకు తిరగడానికి అర్జునుడు తట్టుకోగలడా? ఇది చూసి భీష్మద్రోణాదులకు కృపాచార్యుల వారికి బట్టలు తడిసిపోయేట చెమటతోటి. ఎంత బెంగ పెట్టేసుకున్నారో వాళ్ళు నిజంగా. అవిరణ స్వేదాంగులగుచు వృద్ధజనులను దారు నిశ్శబ్ద నిరంతర ముఖులైరి. పెద్దలైన వారందరూ కూడా నిశ్శబ్దంతో అలా ఉండిపోయారంతే. ఎవరికి నోట మాట రాలేదు. అకస్మాత్ జరిగిపోయింది. విదురుండు మగమువాయనిడి తలవాంచి తన్నెరుగక దుఃఖితుండుడయ్యి ఉండే. విదురుడు చెప్పాను తలకొట్టుకుని వినలేది ధృతరాష్ట్రుడు. పెనువేప విత్తు కొడుక్కి కావలసింది సంపాదించి పెట్టాడు. అయిపోయింది ధర్మం. తల ఉంచుకుని కళ్ళంబట బాష్పధారలు పడిపోతుంటే ఏడుస్తూ విదురుడు కూర్చున్నాడు. మిగిలినటువంటి సదస్యులు, సభలో ఉన్న వాళ్ళందరూ పెద్ద పెట్టున ఆర్తనాదం చేశారు. పాండురాజు దాసుడా, పాండవులు దాసులా? అప్పటికి అర్థమైన పరిస్థితిని బట్టి ద్రౌపదీదేవి దాస అని తెల్లబోతుంటే అక్కడ పెద్ద చప్పుడు వచ్చింది. మహాసముద్రంలోంచి వచ్చినటువంటి శబ్దం ఎలా ఉంటుందో అటువంటి శబ్దం ఉత్పన్నమైంది. వెంటనే దుర్యోధనుడు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, సైంధవుడు, ఈ నలుగురు మాత్రం ఒకళ్ళకొకళ్ళు సంజ్ఞ చేసుకుని పరమ సంతోషంతో ఆనందపడిపోయారు. ద్రౌపదీదేవిని పందెం ఒడ్డి ఓడిపోగానే సభలో పెద్ద కలకలం రేగింది. ఆ కలకలం రేగడంలో ధృతరాష్ట్రుడికి వినపడలేదు ఎవరు గెలిచారు, ఎవరు గెలిచారు, నా కొడుకే గెలిచాడా అని అడుగుతున్నాడు. తన తమ్ముడి కోడలు తన కోడలు కాదా? నువ్వున్నావు, నేనున్నాను, గాంగేయుడు ఉన్నాడన్నాడు ధర్మానికి. తన కోడల్ని పందెం పెట్టి దాసిగా గెలుచుకుంటుంటే గెలిచాడా నా కొడుకు అని అడుగుతున్నాడు. కాల్సనా ఇంటి పెద్దరికం అది? కాబట్టి అడుగుతుంటే విదురుడు తెల్లబోయాడు. ఛీ దుర్మార్గుడు అనుకున్నాడు. నీ కొడుకే గెలిచాడన్నారు. ఎంత సంతోషపడిపోయాడో. ద్రౌపదీదేవికి ఇంత అవమానం జరిగిందని కూడా బెంగపెట్టుకోలేదు. వెంటనే దుర్యోధనుడు అక్కడ ఉన్నటువంటి ప్రాతికామిని పిలిచాడు. ప్రాతికామి అని పేరు కలిగినటువంటి భటుడు అతన్ని పిలిచి, పరువుళ్ళ గలిసి తన ఇల్లు పరువడి తుడువంగా కృష్ణ బనుచువగన్ భాసురరాజ్యదర్ప విదుర జెచ్చెరబంచే దాని తోట్టుకొని తేరన్ దాన్ని తీసుకురండి. లోపల రాణివాసంలో ఉంది.
ఇక ఆమె రాణి కాదు, ఆమె పక్కన పరివారం ఉండడానికి వీల్లేదు, నా దాసీజనంతో కలిసి అంతఃపురంలో నా ఇంటి గదులు తుడవాలి, వెళ్ళి దాన్ని తీసుకురండి ద్రౌపదిని అన్నాడు. ఆ ప్రాతికామి బయలుదేరి వెడుతున్నాడు. అయితే ఇక్కడ చాలామంది ఒక మాట చెప్తారు, ద్రౌపదీదేవి మయసభలో నవ్వింది కాబట్టి దుర్యోధనుడికి ఇంత పగపట్టాడు అంటారు. కానీ మీరు యథార్థంగా ఆలోచించండి, నేను నన్నయ్య గారి యొక్క ఆంధ్రీకరణ తప్పు పట్టడం నా ఉద్దేశ్యం కాదు. గంగానది ఒడ్డున యజ్ఞం జరిగింది, అగ్రపూజ మయసభలో జరిగింది. అయిపోయిన తరువాత ఎవరి పురికి వాళ్ళు, ఎవరి అంతఃపురానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ధృతరాష్ట్రాదులు కూడా వెళ్ళిపోయారు. కృష్ణుడు ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడన్న విషయాన్ని నన్నయ్య గారే చెప్పారు భారతంలో. అందరూ వెళ్ళిపోయిన తరువాత అది సభా ప్రాంగణమే తప్ప అంతఃపురం కాదు. అంతఃపురానికి వెళ్ళిపోయిన ధర్మరాజు ఏ పని లేని వాళ్ళ భీమార్జున నకుల సహదేవులతోటి, కృష్ణుడితోటి, సాత్యకితోటి, ద్రౌపదితోటి మైసభకి ఎందుకు వస్తాడు? ఒకవేళ వచ్చాడు అనుకోండి, దుర్యోధనుడు అన్నీ చూస్తూ భంగపడి తలుపులు కొట్టుకుని బాధపడుతుంటే చూచి వికవిక నవ్వేటటువంటి కుసంస్కారము ధర్మరాజుకు ఉంటుందా? అందున ద్రౌపదీదేవి నవ్విందందామా? పయోముఖ విషకుంభం లాంటి దుర్యోధనుడు మైసభలో తిరుగుతున్నాడని తెలిసి ఒక్క ఆడది ద్రౌపదీదేవి ఎందుకు అక్కడ దుర్యోధనుడి భంగపాటు చూసి నవ్వడానికి వస్తుంది? ద్వారకానగరానికి వెళ్ళిపోయాడన్న కృష్ణుడు అక్కడ ఉన్నాడన్న మాట ఎలా వచ్చింది అంటే అది యథార్థము కాదు. నిజానికి సంస్కృత భారతం మీరు చదివితే అక్కడ లేదు ద్రౌపదీదేవి, అక్కడ లేడు కృష్ణుడు, అక్కడ లేడు పాండవులు, నవ్విన వాళ్ళు సేవకులు. కానీ ఎప్పటికప్పుడు వాళ్ళు ఉన్నారని, వాళ్ళు నవ్వారని రకరకాల చోట మార్చి మార్చి చెప్పినవాడు దుర్యోధనుడు. ఒక చోట కృష్ణుడు ఉన్నాడన్నాడు, ఒక చోట సేవకులు ఉన్నారన్నాడు, ఒక చోట ద్రౌపదీదేవి ఉందన్నాడు. ధృతరాష్ట్రుడితో మాట్లాడుతున్నప్పుడు తన మాట నెగ్గించుకుని మాయాద్యూతం జరగడానికి వీలుగా ఆ అబద్ధాలన్నీ మాట్లాడిన వాడు దుర్యోధనుడు తప్ప యథార్థమనకు మైసభయందు ద్రౌపదీదేవి ఉండే అవకాశము ఈషన్మాత్రము కూడా లేదు. తర్వాత వచ్చిన సాహిత్యం అంతా అలా వచ్చేసింది నన్నయ్య గారి ఆంధ్రీకరణ అనుసరించి తప్ప యథార్థమనకు ద్రౌపదీదేవి మైసభా ప్రాంగణమనందు ఉండదు. ఉన్న నవ్వేటటువంటి వెకిలితనం ఆవిడిది కాదు. నిన్ననే చెప్పాడు దుర్యోధనుడు, నేను రత్నరాశులు అందుకుంటూ దూరంగా నిలబడితే కృష్ణుడు, సాత్యకి, దృష్టజుమ్నుడు అక్కడ రాజుల్ని వరుసక్రమంలో నించోపెడుతూ మమ్మల్ని చూసి నవ్వారు ద్రౌపదీదేవితో కలిసి అని. అలా జరిగిందని నన్నయ్య గారే చెప్పలేదు, అది దుర్యోధనుడు కల్పించాడని అర్థమవుతోంది. ఒక్కొక్క చోట కొన్ని పేర్లు కలిపాడు, కొన్ని చోట్ల పేర్లు తీసేశాడు. ఎక్కడెక్కడ తనకు అవకాశం వస్తే అక్కడక్కడ తనని చూసి గేలి చేశారని చెప్పాడు. ధృతరాష్ట్రుడి మనసు విరగ్గొట్టి తను అనుమతి తెచ్చుకోవడానికి మాయాద్యూతానికి తప్ప నిజానికి పాండవులు కానీ ద్రౌపదీదేవి కానీ అక్కడ లేరు, నవ్వలేదు. ఇది సత్యం, వ్యాస విరచితమైన సంస్కృత భారతంలో ఉన్నదంతే. కాబట్టి ద్రౌపదీదేవి మీద పగబట్టడం అనేటటువంటి దానికి కారణం దుర్యోధనుడికి ఒకటి ప్రత్యేకంగా లేదు. మరి ఎందుకు పగబట్టాడు, ఎందుకు ద్రౌపదీదేవిని పిలిపించాడు సభకి అంటే అతని యొక్క దుశ్చర్యలకు అంతు ఉండదు. ఎందుచేత అంటే పాండవుల మీద అతను పెంచుకున్న అసూయ అటువంటి. వీళ్ళకి దక్కలేదు. ఆ తల్లి ద్రౌపదీదేవి యొక్క స్వయంవర సభలో మత్స్యయంత్రాన్ని కొట్టవలసి వచ్చినప్పుడు కౌరవులు కొట్టలేకపోయారు, కర్ణుడు కొట్టలేకపోయాడు. అర్జునుడు ఏకచక్రపురంలో అప్పటికి బ్రాహ్మణ వేషంలో భిక్షాటన చేస్తున్నటువంటి అర్జునుడు కొట్టారు. వీరు ఆదిపర్వంలో విన్నారు. అన్నిటా పాండవులదే పైచేయి అవుతోందని కడుపులో అసూయ పెట్టుకున్నటువంటి దుర్యోధనుని యొక్క అసూయ బద్దలైపోయిన రోజున ఇంకా అక్కడ యుక్తాయుక్త విచక్షణ లేదు. ఏది చేస్తే పాండవుల యొక్క హృదయం భగ్నమైపోతుందో, బ్రద్దలైపోతుందో అటువంటి ఏ పని చేయడానికైనా సరే సాహసించాడు. అందుకే విదురుణ్ణి పిలిచి వెళ్ళి దాన్ని తీసుకురా. పైగా ఎవరికి చెప్పాడు? విదురుడికి, మంత్రి, తన సేవకుడు కనుక, అంటే తాను యువరాజు కనుక, తాను ఇప్పుడు ధరణీ మండలాన్నంతటినీ గెలిచాడు కనుక తన మాట విదురుడు పాటించాలి. విదురుడు నీతి చెప్పాడు కదా, అందుకని విదురుణ్ణి పిలిచాడు. నువ్వు వెళ్ళి నా దాసి ద్రౌపదీదేవిని తీసుకురా, నా దాసీజనంతో కలిసి వెళ్ళి నా ఇంటి గదులు తుడవాలి ఆవిడ అన్నాడు. ఆవిడ అనడం నేను వాడు అన్నట్టు ఆలేను కాబట్టి వెంటనే విదురుడు లేచి అన్నాడు, నువ్వు అరుంతుదుడవు అన్నాడు. అరుంతుదుడు అంటే ధర్మము యొక్క మర్మమును ఛేదించేటటువంటి వాడు. నువ్వు కపటజ్యూతంలో పాండవుల యొక్క ఐశ్వర్యాన్నంతటినీ సంగ్రహించావు ఒకెత్తు. కులసతి
మహాపతివ్రత అయినటువంటి ద్రౌపదీదేవిని సభకి తీసుకురమ్మంటున్నావు, ఆమె నీకు దాసి అంటున్నావు, ఆమె చేత నీ గదులు తుడిపించుకుంటానంటున్నావు. కానీ నీకొక్క విషయం తెలియట్లేదు, ఆమె ఏ రక్షణ లేనిది కాదు. విదురుడికి తెలుసు రహస్యం. కాబట్టి ఆమె నీకు దాసి కాదు. ఆమె యందు నువ్వు అట్లా ప్రవర్తించిన ఉత్తర క్షణంలో మహాపతివ్రతని అవమానించిన కారణం చేత కట్టుకున్నటువంటి మహాపాపం నిన్ను కొడుకులతో తమ్ముళ్లతో కాల్చేస్తుంది, నశించిపోతావు. కాబట్టి అలా చెయ్యవద్దు, అరుంతుడుడవుతున్నావు నువ్వు. అమనీతల సామ్రాజ్యోత్సవమునకు యోగ్యమైన సతి ద్రౌపది పాండవ ధర్మపత్ని, నీకం తమమానము సేయనేమి అనపాశ్రయమే. ఆమె ఎవరనుకుంటున్నావు? ఈ ధరణీ మండలానికి అంతటికీ సార్వభౌముడిగా పట్టాభిషేకం చేయబడినటువంటి ధర్మరాజు గారి యొక్క పట్టమహిషి, పాండవుల యొక్క ఇల్లాలు. అటువంటి తల్లిని తీసుకొచ్చి అవమానిద్దాం అనుకుంటున్నావే, ఆమె రక్షణ లేనిదని నువ్వు అనుకుంటున్నావా? ఆమె రక్షణ లేనిది కాదు, ఆమె రక్షణ ఉన్నదే అన్నాడు. ఏలయాసి విషంబుల నిరిగి ఎరిగి మూర్ఖవై ఎలిగించెదు, మనసి ఎరుల ధనము నికృతిమై గొనుటిది ధర్మమగునే, శకుని మతమున పాపంబు జనుని చేయ. ఇతరుల ధనాన్ని అక్రమ మార్గాల్లో గెలుచుకుని సుఖపడదాం అనుకుంటున్నావా? శకుని మాటలు విని సంతోషిద్దాం అనుకుంటున్నావా? సర్వనాశనం అయిపోతావురా దుర్యోధన, చెయ్యకూడదటువంటి పని. నువ్వు చేసిన అధర్మంలో నాకెందుకు ఆపాలు, నేను వెళ్ళను, నేను ద్రౌపదిని పిలవనన్నాడు. వెంటనే ప్రాతికామిని పిలిచి, వెళ్ళి ద్రౌపదీదేవిని సభకి తీసుకురా, ఒక మహారాణిగా కాదు ఒక దాసిగా దుర్యోధనుడు పిలుస్తున్నాడని చెప్పు, తీసుకొచ్చి నిలబెట్టాడు. ప్రాతికామి గబగబా ఆవిడ ఉన్నటువంటి ప్రాంగణానికి వెళ్ళాడు. వెళ్ళి నమస్కరించి ఆవిడతో అన్నాడమ్మా, నీ భర్త అయినటువంటి ధర్మరాజు గారు తమ్ముళ్ళని, తనని, నిన్ను, అంతకు ముందే సామ్రాజ్య వైభవాన్ని, సమస్త ఐశ్వర్యాన్ని కోల్పోయాడమ్మా. కాబట్టి ఇప్పుడు నువ్వు దాసివి. దుర్యోధనుడు నిన్ను సభకి పిలుచుకురమ్మన్నాడు, అందుకని నువ్వు సభకి రావలసింది. ఆయన నిన్ను దాసీజనంతో కలిసి తన అంతఃపురంలో గదులు తుడవడానికి నియోగిస్తాట, రమ్మంటున్నాడన్నాడు. ద్రౌపదీదేవి యొక్క యుక్తాయుక్త విచక్షణ, ఆవిడ బుద్ధి వైభవం అటువంటిది. ఆవిడ వెంటనే కంగారు పడలేదు. ఏ క్రమంలో ఓడిపోయాడన్నాడు ప్రాతికామి. వచ్చినవాడు వింది, వచ్చినవాడు ప్రాతికామి కేవలం ఒక భటుడు. అంతఃప్రవాసంలో ఉన్న రాణివాసం దగ్గరికి రావడం అంటే అత్యంత బలహీనుండి పంపిస్తారు. కాబట్టి ఇతను చెప్పిన క్రమం సత్యమేనా అని వెంటనే అంది. ఏ యుగంబునందు ఎట్టి దుష్కితముండు భార్య నొడ్డియోటు పడిన భర్త కలడే, ఇది వినంగా కడు అపూర్వంబయ్యే, ఇట్లు చేయునొక్కో ఇందుకులుడు. ఏ యుగంలోనైనా భార్యని జూదంలో పణంగా పెట్టి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారా? చంద్రవంశంలో పుట్టినటువంటి ధర్మరాజు గారు ఈ పని ఎలా చేశాడు అని అడిగింది. అంటే ఏమిటి ఆవిడ నమ్మకం? చెయ్యడు ధర్మరాజు. పెట్టాడా ధర్మరాజు ఆవిడ్ని పణంగా? తాను పెట్టలేదు, శకుని పెట్టమన్నాడు. ఏమిటి తేడా చెప్తాడు. కాబట్టి ఆ చంద్రవంశంలో పుట్టినటువంటి ధర్మరాజు ఈ పని ఎందుకు చేశాడు? ఇట్లు చేయునొక్కో ఇందుకులుడు, ఇలా చేస్తాడా? చంద్రవంశమునందు పుట్టిన ధర్మరాజు నాకు అనుమానంగా ఉంది. నువ్వు చెప్పిన క్రమంలో ఒడ్డాడా, ఇంకొక క్రమంలో ఒడ్డాడా? నేను ఒక ప్రశ్న అడుగుతాను, వెళ్ళి కనుక్కురా అంది. మున్ను తన్నోటుబడి మరి నన్ను ఓటుబడియనో, నన్ను మున్నోటుబడి విభుండుగ్రన్న తన్నోటుబడియనో అన్నా, నాకు నెరుగ చెప్పుము దీనిని వెరుగుదేని. నేను నిన్ను ప్రశ్న అడుగుతానయా, చెప్పు. తన్నోడి నన్నోడెనా, నన్నోడి తన్నోడెనా చెప్పండి. ఇప్పటికీ ఆంధ్రదేశంలో సమాధానం లేని ప్రశ్న అయితే ఏమంటామంటే తన్నోడి నన్నోడెనా, నన్నోడి తన్నోడెనా అలా ఉంది ఈ ప్రశ్న అంటూ ఉంటారు. ఆవిడంది ధర్మరాజు గారు ఓడిపోయాక నన్ను పందెంలో ఒడ్డి ఓడిపోయాడా, నన్ను పందెంలో ఒడ్డి ఓడిపోయాక ధర్మరాజు గారు తనని తాని పందెంలో ఒడ్డుకుని ఓడిపోయాడా? నీకు తెలిస్తే చెప్పు. ఆయన బుర్రగొక్కుని అన్నాడు, నిన్ను ఒడ్డి ఓడిపోయిన తరువాత ధర్మరాజు తనని తాను ఒడ్డుకున్నాడా, ధర్మరాజు ఓడిపోయాక నిన్ను ఒడ్డాడా అని కదా అడుగుతున్నావు? ఏమో నాకు తెలియదు. వెళ్ళి అడిగిరా ఈ విషయం. ఆయన గబగబా సభలోకి వచ్చాడు. ఏమిరా తీసుకురాలేదు అన్నాడు దుర్యోధనుడు. ఆవిడ ఒక ప్రశ్న అడిగింది, మహాప్రభో ఈ ప్రశ్నకి జవాబు తీసుకురమ్మంది. ఏమిటా ప్రశ్న? తన్నోడి నన్నోడెనా, నన్నోడి తన్నోడెనా అని అడిగింది అన్నాడు.
ధర్మరాజు వంక చూసి అడిగాడు. ధర్మరాజుని కదా అడగమంది. ధర్మరాజు విశేషమైనటువంటి దుఃఖానికి లోనైనటువంటి వాడై ఏమీ మాట్లాడలేదు. దుర్యోధనుడు అన్నాడు, ఆ ప్రశ్నకి జవాబు ఏమిటో ధర్మరాజు ఇక్కడే చెప్పాలి, ఆమె ఇక్కడే వినాలి, ఇక్కడికి వచ్చి వినమను, తీసుకురా, లాక్కురా రాకపోతే అన్నాడు. ప్రాతికామి మళ్ళీ వెళ్ళాడు. ఆ ప్రాతికామి మళ్ళీ వచ్చేటప్పటికే గుర్తుపట్టింది ద్రౌపదీదేవి. పరిస్థితి చాలా దూరం వెళ్ళిపోయిందనమాట. లేకపోతే దుర్యోధనుడు తనని ఇంత నిగ్రహించి సభకి రమ్మని కబురంపడమే అని, నేను ఏకవస్త్రని కోకముడి క్రిందకు వేసుకుని ఉన్నదానను, రజస్వలా దోషంతో ఉన్నదాన్ని, అందుకని నేను సభకి రాకూడదండి, వీలు లేదు, దుర్యోధనుడి యాజ్ఞ మహారాజుగా అన్నారు. ఆవిడ గబగబా వెళ్ళి ధృతరాష్ట్రుడి దగ్గర నిలబడింది. ఎందుకని? ధృతరాష్ట్రుడు మామగారు, తన మామగారు లేడు, పాండురాజు గతించాడు. పెద్ద మామగారు ఎవరు? ధృతరాష్ట్రుడు. కోడలికి సర్వకాలముల యందు రక్షణ కల్పించవలసినటువంటి కర్తవ్యం మామగారి మీద ఉంటుంది. తన కన్న కూతురి కన్నా కోటి రెట్లు ఎక్కువగా చూసుకోవలసింది కోడల్నే. కోడలి రక్షణ బాధ్యత అంతా ఎవరిది అంటే మామగారిదే. కన్యాదానం చెయ్యగానే తండ్రి కిందికి వెళ్ళిపోతాడు, మామగారే పై స్థానానికి వచ్చేస్తాడు. మామగారిదే పెద్ద చెయ్యి, ఆయనదే ఆ కర్తవ్యం అంతా. నిజానికి తండ్రి చచ్చిపోయినప్పుడు ఎక్కువ ఏడుస్తుందా, మామగారు చచ్చిపోయినప్పుడు ఎక్కువ ఏడుస్తుందా అంటే కోడలు మామగారు చనిపోయినప్పుడే ఎక్కువ ఏడుస్తుంది. నాకు సమస్త రక్షణలైన మా మామగారు వెళ్ళిపోయారని. ఎందుకంటే తండ్రికి అంత కర్తవ్యము లేదు, అంత గొప్ప స్థానంలో ఉన్నవాడు కాదు. ఒకసారి కన్యాదానం చేసిన తరువాత మామగారే అంత గొప్పవాడు, ఆ కర్తవ్యం నిర్వహించిన మామగారు. అంతేగాని అదొక్కటి కోరుకోండి మనం నేను చెప్పట్లేదు. మామగారిగా రక్షణ బాధ్యతలు తలకెత్తుకోవాలి. కోడలు బాధపడుతున్నా చూస్తూ కూర్చుని నేను మామగారిని అన్న మామగారుల గురించి నేను మాట్లాడలేదు. కాబట్టి అంతటి రక్షణ మామగారు ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు ఆమె వెళ్ళి మామగారి దగ్గర నిలబడింది. ఎందుకని? నిజంగా ఒకవేళ నా భర్త నన్ను ఒడ్డినది నిజమైతే నాకు జరగబోయేటటువంటి అవమానం నుంచి నన్ను గట్టెక్కించవలసిన కర్తవ్యం మీ మీద ఉంది. మీరు కాపాడాలి మామగారిగా నన్ను. తప్ప మీ కన్నుల ఎదుట మీ కోడలు అవమానాల పాలైపోతుంటే మీ కొడుకులు పందాలు ఒడ్డుకుని నన్ను గెలుచుకోవడం ఏంటి? మీ వంశగౌరవం ఏమైపోయినట్టు? మీ మామతనం ఎందుకు? కాబట్టి మీరు జోక్యం చేసుకోవాలి. రాజుగా కాదు, మామగా నా విషయంలో జోక్యం చేసుకోవాలి. ఇది తప్పదు, కర్తవ్యం మీకు. అందుకని వెళ్ళి ధృతరాష్ట్రుడి నీడలో నిలబడింది. అసలు నిజంగా కర్తవ్యం తెలుసున్నవాడైతే, మామగారి వైభవం ఏమిటో తెలుసున్నవాడైతే ధృతరాష్ట్రుడు వెంటనే ఆపాలి. కానీ ఇక పుత్రుడి విషయంలో కళ్ళు పోయిన గుడ్డి కొడుకు తప్ప ఎవ్వరూ అక్కర్లేదు, వాడికి ఊరుకున్నాడు. ఈ ప్రశ్న చాలా పెద్ద జటిలమైన ప్రశ్న భారతంలో. నన్నోడి తన్నోడెనా, తన్నోడి నన్నోడెనా? ధర్మరాజు గారు ఓడిపోకముందు ద్రౌపదీదేవిని పందెంలో ఓడిపోయి ఉంటే ధర్మరాజు గారు ద్రౌపదీదేవిని ఓడిపోయాడు, ఆమె దాసి. ధర్మరాజు గారు ముందు తనని తాను ఒడ్డుకుని ఓడిపోతే ఆయనే దాసుడు, ఆయనకి ఇంకా ఐశ్వర్యం ఎక్కడుంది? ఆయనకి ఒడ్డే అధికారం లేదు. ఇక స్వతంత్రంగా ఆడే అధికారమే లేదు. ఆడే అధికారం లేని వాడికి ఒడ్డే అధికారం ఎక్కడుంది? కాబట్టి ఇక తను ఒడ్డకూడదు కాబట్టి తాను ఊరుకున్నాడు. ఇప్పుడు తనకి యజమాని దుర్యోధనుడు, యజమాని ప్రతినిధి శకుని ఏమన్నాడు? పాంచాలకాంత ఉంది కదా, ద్రౌపదిని ఉడ్డన్నాడు. నేను ఒడ్డను అనకూడదు. ఎందుకని? తన యజమాని చెప్పిన పని దాసుడు చెయ్యాలి, ధర్మానికి కట్టుబడ్డాడు. ఇప్పుడు తప్పు శకునిదా, తప్పు ధర్మరాజుదా? తప్పు శకునిది, తప్పు దుర్యోధనుడిది. కులకాంతని పణంగా పెట్టించిన వాడు దుర్యోధనుడు తప్ప ధర్మరాజు కాడు. తెలియక ఎవరైనా ధర్మరాజు భార్యను ఒడ్డాడంటే వాడికి అంటుకుంటుంది ఆ పాపం తప్ప. తప్పు దుర్యోధనుడికి వెళ్ళింది, అందుకే సమూలంగా నశించిపోయాడు. అటువంటి శకుని, అటువంటి దుర్యోధనుడు ప్రాణాలు పోగొట్టుకున్నారు. అందుకన్నాడు విదురుడు, ధర్మము యొక్క మర్మస్థానం భేదింపబడుతోంది నీ వల్ల, చెయ్యకూడని పని చేస్తున్నావు అన్నాడు. కాబట్టి ధర్మరాజు ద్రౌపదీదేవిని ఓడిపోలేదు. ఓడిపోవడానికి అధికారం ధర్మరాజు